మాట్లాడే హక్కు. మనకు మాట్లాడే హక్కు ఉందా లేదా? ఈ మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? కొత్తగా ఇచ్చారా ఎవరైనా? అంతకుముందు వచ్చారా? పుట్టి పెరిగిన వాడికి వెంటనే వచ్చేదే మాట కదా. అటువంటి మాట్లాడే హక్కు ఒకరివ్వడం ఏమిటండి, మనం తీసుకోవడం ఏమిటండి? వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటే, వద్దంటే తీసేసుకుపోతారు కదా. కనుక ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఎవరికో వచ్చింది కూడా కాదు. ఇది మనం సాధించిన చట్టం. ఈ మాట్లాడే హక్కు ఎక్కడుంది? భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలో ఎక్కడుంది? మళ్ళీ ఎక్కడుందంటే రకరకాల హక్కులు ఉన్నాయి అందులో. మాట్లాడే హక్కు, చెప్పుకునే హక్కు, వివరించే హక్కు, తర్వాత వింటూ ఉంటే వినే హక్కు. ఇన్ని రకాల హక్కులు ఈ హక్కులో కలిసి ఉంటాయి. కనుక ఆ హక్కులు చాలా ముఖ్యమైన హక్కు. ఎవరైనా సరే మాట్లాడుకోకపోతే, మాట్లాడకపోతే, వినకపోతే, వినడానికే రాకపోతే ఇంక ఏమీ మన హక్కులు ఉన్నట్టు కాదు. మీకు మాట్లాడే హక్కు లేకపోతే జీవించే హక్కు కూడా ఉండదు కదా. కనుక జీవించే హక్కు కన్నా మాట్లాడే హక్కు గొప్పది. మీరు మాట్లాడించండి, క్వశ్చన్ చేయండి. అడగకపోతే ఎట్లా? నాకు అర్థం కాలేదు, ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు అని అడగాలి కదా. అడిగి ఎక్కడి నుంచి వస్తుందండి ఈ హక్కు? అడిగే హక్కు అనే హక్కు నుంచి వస్తుంది. చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది 2005 సంవత్సరంలో జరిగింది. ఒక కొత్త హక్కు, అది రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏంటండి? రైట్ టు ఇన్ఫర్మేషన్, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండదా? ఉంటుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పడం కూడా వాళ్ళకి తెలియదు కదా. కనుక ఇన్ఫర్మేషన్ హక్కు, టు స్పీక్ అనే మాటతో ఎంత ప్రాధాన్యం ఉందో, అట్లాగే ఇన్ఫర్మేషన్ హక్కులో కూడా దాని సమాచార హక్కు అనుకుంటున్నాం. మనం అడిగే వివరాలు, అడగగలిగిన వివరాలు, అసలు ఒక్కోసారి అడిగింది కరెక్టా కాదా కూడా తెలియదు, అయినా అడగాలి కదా. ఆ అడిగే హక్కు ముఖ్యమైనదండి. ఆ అడిగే హక్కు కోసం మేమంతా పోరాడాం. 1991, 92, 93 మధ్య కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడేవాడిని. అప్పటికి ఎవరు ఆలోచన కూడా రాలేదు, ఏదో ఒకటి ఉంటుందని కూడా అనలేదు. సుప్రీంకోర్టులో ఒక జస్టిస్, ఆ మహానుభావుడు, ఆ కృష్ణ అయ్యరే, ఆయన అద్భుతమైన జడ్జిమెంట్స్ చాలా చాలా ఇచ్చాడు. అందులో ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటండి? మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ కరెక్టా, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్టా అనే ఒక క్వశ్చన్ చాలామందికి వస్తూ ఉంటుంది. నిజానికి మేము మొదట ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని అనుకున్నాను నేను కూడా. కానీ ఆ తర్వాత ఆలోచిస్తుంటే అర్థమైంది రైట్ టు ఇన్ఫర్మేషన్ ముఖ్యం. ఫ్రీడమ్ అంటే ఏమిటి? మీరు అడుక్కునే అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఏం లాభం? సరిపోదు కదా. చట్టం ఉండాలి, హక్కు ఉండాలి. ఆ హక్కు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరైనా దాన్ని స్పష్టంగా చెప్పాలి. అదండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. అద్భుతమైన చట్టం. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ని బతికించడానికి మనమంతా అందరం పనిచేయాలి, మాట్లాడాలి. అయితే ఒక ప్రధానమైన పాయింట్ ఇంకోటి మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓసారి మన చట్టాలకి అన్యాయం చేసే సందర్భాలు వచ్చినప్పుడు, ఆ చట్టాన్నే తీసేయడానికి వచ్చే ప్రయత్నాలు వచ్చినప్పుడు, అప్పుడు అందరు ఏం చేశారండి? ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ విధంగా చేయకూడదు, ఈ చట్టాన్ని రక్షించాలి, ఈ చట్టాన్ని రక్షించాలని ఎవరన్నారండి? ఈ చట్టాన్ని రక్షించాలంటే ఏమన్నారండి? మాట్లాడే హక్కును వాడుకున్నారు. ఆ మాట్లాడే హక్కు ఎట్లా మాట్లాడుకున్నారండి? ప్రశ్నించడం ద్వారా, క్వశ్చన్ చేయడం ద్వారా. ఇది మీరు ఇట్లా ఈ చట్టాన్ని సవరించడం, భయంకరంగా సవరించడం, దానివల్ల దాని శక్తి తగ్గించడానికి ఉపయోగించే ఇది కరెక్ట్ కాదు అని అందరూ అడిగారు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే ఇది అవసరం లేదు, ఇది ఇవ్వాల్సిన పని లేదు, ఆ చట్టంలో అది లేదు, ఈ చట్టంలో అది లేదు అని అంటూ అందరూ క్వశ్చన్ చేస్తే, ఎవరు రక్షించాల్సిన ఈ ప్రజలను రక్షించింది ఎవరు అంటే ప్రజలు. ప్రజలు అంటే మామూలు మనిషి, ఏ చట్టం కూడా తెలియనివాడు ఏమంటున్నాడు? ఈ హక్కు ఉండాలండి, అడిగే హక్కు ఉండకపోతే ఎట్లానండి, ఇంకేమడుగుతామండి అంటారు. రైట్ టు స్పీక్. రైట్ టు స్పీక్ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే మిగతా రైట్లన్నీ వచ్చేస్తాయి. ఒక చట్టంలోంచి, ఒక మాట నుంచి, ఒక హక్కు నుంచి
ఈ దేశమే కాదు, ఏ రాజ్యాంగం దేశమైనా, ఏ రాజ్యాంగం పైన ప్రభావం కలిగించిన ఒకే ఒక చట్టం ఏమిటంటే మాట్లాడే చట్టం. మనకు ఎన్నో హక్కులు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి అన్ని హక్కులు? తొందరగా వచ్చాయి. మనకేమైనా హక్కులు? కొట్లాడుకున్నారు, యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగిన తర్వాత ఎంతోమంది చనిపోయినారు. ఆ చనిపోయిన తర్వాత ఈ కొత్త ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన? రైట్ టు పిటిషన్. రైట్ టు పిటిషన్ అంటే ఏమిటి? నాకు కొంచెం ఇది కావాలండి, నాకు తినడానికి అన్నం కావాలండి అని అడుగుతాడు. అన్నం తినడానికి కూడా రావడానికి వాటికి రాదు, చెప్పడం రాదు. కానీ ఇప్పుడు అడుగుతాడు. ఎలా అడుగుతాడు? బికాజ్ యు ఆర్ గివింగ్ దిస్ రైట్. సో విత్ దిస్ రైట్ అతను అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నేను బతుకుతాను, బతికించండి అంటాడు. బతికించిన తర్వాత నాకు చొక్కాలు కావాలండి అంటాడు, డ్రెస్ కావాలండి అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు? నేను ఎక్కడ ఉండాలండి, నాకు ఇది లేదు, పైన ఉండేది ఒక కప్పు లేదు మాకు అంటాడు. అది ఇవ్వండి ఆ కప్పు అని అడుగుతున్నాడు. అది ఏమిటది ఆ హక్కు? 1200లో మొదలైన మొట్టమొదటి హక్కు అది. అక్కడి నుంచి మొదలైన తర్వాత మీకు ఆలోచన ఉంటే, ఆ ఆలోచన వచ్చిన నుంచి మొదలైనప్పుడు ఇప్పుడు మీకు 1947 దాకా మనకు ఆ హక్కులే లేవు. ఇన్నాళ్లకు హక్కులే లేవు. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అంటే ఏమన్నారు? ఇంతకుముందు మనం ఫ్రీడమ్ అన్నాం. మనం ఫ్రీడమ్ టు ఇన్ఫర్మేషన్ అన్నాం, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? ఈ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది కనుక దాన్ని ఏమంటున్నాం? రాజ్యాంగం అనే ఒక హక్కు మాట్లాడుకుంటున్నాం. ఆ రాజ్యాంగంలో రాసుకున్నాం ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎంత గొప్పదండి ఆ మాట. చచ్చిపోయిన మనిషి తప్ప అందరూ మాట్లాడతాడు. అప్పుడే పుట్టిన అమ్మాయి కూడా, ఆ పాప కూడా ఏడుస్తుంది. ఆ ఏడవడమే రైట్ టు స్పీక్. ఒక ప్రొఫెసర్ అడిగాడు. ఏమని అడిగాడంటే, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఎవరెవరు పోటీ చేస్తున్నారో చెప్పుకున్న వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఎంత డబ్బు వచ్చింది, వాళ్ళ చేతిలో ఎంత డబ్బు పెట్టుకుని వస్తున్నాడు. ఆ తర్వాత ఏమైంది? అది హైకోర్టుకు వచ్చింది. హైకోర్టులో అవునవును ఇది మంచి హక్కు, ఇది ఉండాల్సిందే ఓకే అన్నారు కొందరు, వద్దనేవాళ్ళు చాలామంది. ఈ హక్కు ఇవ్వకూడదు అనే హక్కు మీకెక్కడిది అడిగితే చచ్చినట్టుగా ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వాలి? ఈ హక్కు. ఏ హక్కు? రైట్ టు ఇన్ఫర్మేషన్. మొట్టమొదటి రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు ఎవరు? 2002లో వచ్చింది ఒక జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్స్లో అడిగిన వాడు ఎవడు? ఒక ప్రొఫెసర్. హైకోర్టు జడ్జి ఎంత గొప్ప జడ్జిమెంట్ తీసుకున్నాడండి కదా. ఒక్క పార్టీ కూడా అడగలేదు ఈ హక్కు ఉండాలని, ఒప్పుకోలేదు. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి ఈ దేశం. సుప్రీంకోర్టులోనన్నా వింటారా ఎవరైనా అనుకున్నాం. మేము కూడా అడిగాం, మేము కూడా వెతుకు చూస్తున్నాం. ఎవరైనా చెప్తారా అని అడుగుతున్నాం. వస్తుందో లేదో తెలియదు. పార్లమెంట్లో పోటీ చేసే వాళ్ళందరూ, పార్లమెంట్లో ఉన్న లీడర్లు ఏమడుగుతున్నారు? అక్కర్లేదు, ఈ హక్కు అక్కర్లేదు అంటున్నాడు. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి. అప్పుడు అయినప్పటికీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ చట్టం లాగా ఈ హక్కు ఇవ్వాలి అన్నారు. అంటే ఒక ప్రొఫెసర్ అడిగిన ఒక ప్రశ్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, పార్లమెంటు కాదన్న తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత విధి లేక వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత జనం నుంచి అడిగి ప్రజలు పోరాడుతూ అడుగుతూ ఉంటే చివరికి 2005కి రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే నేను 2004న మొట్టమొదటి పుస్తకం రాశాను. ఏమని? రైట్ టు ఇన్ఫర్మేషన్ అని రాశాను. కానీ ఒక దురదృష్టం ఏంటంటే, ఒకరెవరో ఒక పబ్లిషర్ దాన్ని తీసేసుకున్నాడు. అడిగే హక్కు ఇచ్చేది నా 2005లో వచ్చిన అద్భుతమైన చట్టం. ఈ అద్భుతమైన చట్టాన్ని ఏం చేశారంటే, నేను 2013లో నేను CIC అంటారు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నాకు వచ్చే అవకాశం లభించింది. ఆ అవకాశం ఢిల్లీలో ఉన్నప్పుడు ఇది చేయగలిగాము. అవన్నీ అమలు చేస్తూ ఉన్నాము. ఆ చట్టాన్ని అమలు చేస్తూ ఉండగా నేను 2018 వరకు నాది 5 ఏళ్ళు పదవి ఉంటుంది. ఈ 5 ఏళ్ల పదవిలో నేను అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ప్రభుత్వం వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇది మార్చాలి ఈ చట్టాన్ని అన్నారు. ఎందుకు మారుస్తున్నారని అడిగితే అందరూ ఒప్పుకున్నారు. అందరు కమిషనర్లు ఒప్పుకున్నారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లతో ఒప్పుకున్నారు. నేను ఒక్కడిని అపోజ్ చేస్తున్నాను. ఏమని అపోజ్ చేస్తున్నానంటే, ఇది చాలా గొప్ప చట్టం అండి, దీన్ని మీరు సవరించవద్దు, తగ్గించవద్దు, దాని శక్తి కూడా
తీసివేయవద్దు అని నేను అడిగేవాడిని. 2019 ఒక పై లెవెల్ ఆఫీసర్ కింద దాన్ని మార్చారు. మార్చిన తర్వాత అడిగితే అడిగే హక్కు కూడా చాలా బలహీనమైపోయింది కదా అని అనుకునేవాళ్ళం. భయపడ్డాం, చాలా బాధపడ్డాను. చాలా అన్యాయం, చాలా దారుణం. మేమంతా దాన్ని క్వశ్చన్ చేసాం, రాసాం. దాని గురించి కోర్టులో కూడా PIL కూడా అడిగాం. కానీ ఎవరు వింటారు, ఎవరు వినరు. 2005 చట్టంలో వచ్చిన హక్కులో ఒక అద్భుతమైన హక్కు ఇంకోటి కూడా ఉంది. అది ప్రైవసీ హక్కు. ఆ ప్రైవసీ హక్కులో ఏమంటాడంటే, మీరు ప్రైవసీకి రక్షణ చేయాలి, చేస్తూ తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ప్రైవసీ ఉండదు. నువ్వు ఇన్ని నేరాలు చేస్తూ ఉంటే ప్రైవసీ ఏమిటి అని అంటారు. అనడానికి ఆ చట్టంలో ఉన్న ఒక ఎక్సెప్షన్స్ కొన్ని వచ్చినాయి. సెక్షన్ 8 అంటారు, చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 8. నేను నిజంగా సెక్షన్స్ కోట్ చేయను, కానీ సెక్షన్ 8 ఇంపార్టెంట్. ఆ సెక్షన్ 8లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే, ఈ ప్రైవసీ చట్టంలో ఉన్న కొన్ని సవరింపులు, కొన్ని చట్టాలను చాలా తగ్గించి కట్ చేశారు. అది ఎట్లా కట్ చేశారంటే, ఆ కట్ చేయడం ఎలా జరిగారంటే, మన RTI చట్టాన్ని కూడా మార్చారు. RTI చట్టాన్ని మార్చడానికి వీళ్ళు 2023 చట్టం కూడా మార్చేశారు. అవసరం లేదు. ప్రైవసీ కోసం మీరు చట్టం చేసుకోండి, కానీ ఆ ప్రైవసీ చట్టం చేసుకుంటూ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని కట్ చేయడం ఎంతవరకు కరెక్టు? అయినా సరే నేనేమంటే, ఇప్పటికీ ఇంత మీరు దాని బలాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ చట్టంలో ఇంకా బలం ఉంది. ఆ చట్టంలో ఉన్న బలాన్ని వాడుకోండి. అది ఎట్లా వాడుకుంటారు? అడిగే హక్కు ద్వారా. అడిగే హక్కు ఎట్లా బతుకుతుందండి? అడిగే హక్కు ఎప్పుడు ఉంటుందంటే, రాజ్యాంగం ఉంటుంది. అప్పుడు రాజ్యాంగం కూడా ఉండదు మీరు అడిగే హక్కు లేకపోతే. అడిగే హక్కు కోసం మీరు ముందు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా రక్షించుకుంటూ, మన కాన్స్టిట్యూషన్ కూడా రక్షించుకుంటే మనం గెలుస్తాం, మనం నడుస్తాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ, మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, మాతో పాటు మీరు కూడా పోరాటానికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు.